దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తూ ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరవుతారు? తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిస్థితులు రాబోతూ ఉన్నాయి? విజయ్కి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందా, లేదంటే బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి ఆ రెండు పార్టీలు కలుస్తాయా? ఇదే ఈ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ మనతో పాటుగా ఉన్నారు. సార్, మీరు కూడా చూస్తున్నట్టున్నారు, విజయ్కి 108 సీట్లు రావడం, కేవలం ఒక 10 సీట్ల దూరంలో తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దూరమైనటువంటి పరిస్థితి. ఇక గవర్నర్ కూడా విజయ్ని పూర్తి స్థాయి మీ యొక్క మద్దతు కూడా కట్టుకొని వస్తేనే నేను పిలుస్తానన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ 3-4 సార్లు ఇదే నడుస్తూ ఉంది. మీకేమనిపిస్తూ ఉంది తమిళనాడు రాజకీయం చూస్తూ ఉంటే? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే పార్టీ వచ్చింది కాబట్టి పిలవాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉన్నది. కానీ అవతల వైపు ఏమైందంటే రెండు ప్రధాన పార్టీలకు సరిపోయే మెజారిటీ ఉంది. అయితే చిన్న చితక పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి మద్దతును విజయ్ కూడగట్టుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన అధికారాన్ని పొందగలుగుతాడు. కానీ గవర్నర్కు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ చిన్న పార్టీలు ఏవి కూడా విజయ్కి మద్దతు ఇవ్వట్లేదు. అవి అన్నా డిఎంకేతో కొన్ని ఉన్నాయి, కాంగ్రెస్ కూటమి డిఎంకే కూటమిలో కొన్ని ఉన్నాయి. కాబట్టి విజయ్కి అది సాధ్యమయ్యే పని కాదు అనే ఒపీనియన్కు గవర్నర్ వచ్చాడు. అందుకే ఆయన ఏం చేశాడు, కొంత టైం ఇస్తున్నా, ఒకవేళ నీ దగ్గర కనుక ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టయితే నాకు ఆ లిస్ట్ సబ్మిట్ చేయమని చెప్పి అడిగాడు ఆయనే. అంటే ఇక్కడ ట్రెడిషనల్గా ఏంటంటే లార్జెస్ట్ సింగిల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నది వాళ్ళకు అవకాశం అయితే ఇవ్వాలి. అయితే ఆయన అవకాశాన్ని ముందే మెజార్టీ నిరూపించుకోవడానికి ఇచ్చాడు. అంటే ఒకవేళ నీకు అవకాశం ఇస్తున్నావు, ఒకవేళ నువ్వు సరిపోయే నంబర్ ఉన్నట్టయితే నేను నిన్ను ప్రమాణ స్వీకారాన్ని పిలుస్తానని. ఒకవేళ ఆయన చూపెట్టుకోలేకపోయినట్టయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయినా డిఎంకే కూటమికి ఇవ్వాల్సి వస్తుంది. అయితే బీజేపీ వెనకాల చక్రం తిప్పుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా ఏ చిన్న పార్టీలను లేకుండా చేయాలనే ఒక లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. కాంగ్రెస్ కూడా అందులో కొంత భాగం అయింది కూడా గతంలో. అంటే ఈ రెండు పార్టీలు ఏమనుకుంటాయంటే మనమే శాశ్వతంగా భారతదేశాన్ని పరిపాలించాలి, ఇంకో పార్టీకి అవకాశం రానియొద్దు. ఈ రాష్ట్రాలలో చిన్న పార్టీలతో ఒక హవా నడుస్తూ ఉన్నది. ఉంటే నువ్వని ఉండాలి, లేకపోతే నేనని ఉండాలి, కానీ చిన్న పార్టీలు ఎందుకన్న పద్ధతిలో ఒక సైలెంట్ హిడెన్ కాన్స్పిరసీ అనేది అమిత్ షా అండ్ బహుశా రాహుల్ గాంధీ కూడా అందులో భాగమేమో తెలియదు, జరుగుతానైతే ఉన్నది. దీనిలో భాగంగా ఇవాళ విజయ్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం అనేది పుట్టకముందే దాన్ని తుంచేసేయాలి అనే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అన్నా డిఎంకే కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి ఆ బీజేపీ గవర్నరు వాళ్ళ మనిషి కాబట్టి సాంప్రదాయాన్ని భిన్నంగా వ్యవహరించేలాగా ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకు అంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం అనేది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ పార్టీ ప్రూవ్ చేసుకోలేనప్పుడు వస్తుంది. ముందైతే గవర్నమెంట్ ఫామ్ చేయమని పిలవాలి. గతంలో కూడా సుప్రీంకోర్టు కర్ణాటక కేసు సంబంధించి 2 నెలల దాకా మీరు మెజార్టీ నిరూపించుకోవడానికి టైం ఇచ్చింది అప్పుడు బొమ్మాయి గారికి. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ముందైతే గవర్నమెంట్ ఫామ్ చేయి, ఒక 1 మంత్ 2 మంత్స్ నీకు టైం ఇస్తాము, అప్పుడు నువ్వు నీ మెజార్టీ నిరూపించుకోమనంటే విజయ్కి అవకాశం ఉండేది. కానీ ఇది ఆ పుట్టక ముందే గొంతు నొక్కాలనే ఒక కుట్ర అయితే బీజేపీ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇది ఎట్లున్నా కూడా డెఫినెట్గా విజయ్కి అవకాశం ఇవ్వాలనేది నేను కూడా అభిప్రాయపడుతున్నా. బట్ ఒకటి, తమిళనాడు రాజకీయాల గురించి ఆలోచించినప్పుడు ద్రవిడ అస్తిత్వం అనేది ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయం వేరు. పెరియార్ రామస్వామి నాయకర్ స్వాతంత్రం రాకముందు నుంచే ద్రవిళ్ళు ఈ భారతదేశంలో ఆర్యులు ఉంటారు, వీళ్ళ సంస్కృతి వేరు, తమిళనాడులో ద్రవిడ సంస్కృతి వేరు అని చెప్పి దక్షిణ భారతదేశంలోని భాషలు కూడా ద్రవిడ కుటుంబానికి సంబంధించినవి అని ఆ కల్చర్ని ఆయనే డెవలప్ చేశాడు, ఆ భావజాలాన్ని డెవలప్ చేశాడు. దానిలో నుంచి వచ్చిందే జస్టిస్ పార్టీ, దానిలో నుంచి వచ్చిందే అన్నా డిఎంకే. ఆ డిఎంకే ఏదైతే పార్టీ పెట్టిందో అంతకంటే ముందే అన్నాదురై పెట్టిన పార్టీ ఉంది. ఆ పార్టీలో నుంచే డిఎంకే, ఆ డిఎంకేనే తర్వాత అన్నా డిఎంకేగా చీలిపోయింది. సో ఆ రోజు 1967లో కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంజి రామచంద్రన్ గారు ఆ పార్టీకి కోశాధికారిగా ఉన్నప్పుడు వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అవి ద్రవిడ అస్తిత్వానికి సంబంధం లేని విభేదాలు. అవి కేవలం వ్యక్తిగతంగా కరుణానిధిని మించిపోతున్నాడు రామచంద్రన్ అని చెప్పి కరుణానిధి గారు ఆయన నొక్కేసే ప్రయత్నం చేసినప్పుడు
ఆయన విజృంభించి అన్నా డిఎంకే పార్టీ అని పెట్టుకున్నాడు. అన్నాదురై పేరును దాన్ని తొలగించాడు. సో ఆ రకంగా కరుణానిధి మీద వ్యతిరేకతతోనే పెట్టిన పేరుతో పెట్టిన పార్టీ ఏఐఏడిఎంకేగా స్థిరపడ్డది. 50 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీల మధ్య మీరు అన్నట్టుగా ఒక వైరం ఉన్నా కూడా ఇవాళ ద్రవిడ అస్తిత్వం అనేది ఇద్దరి లక్ష్యం కూడా. ఆ లక్ష్యాన్ని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన జయలలిత కూడా దాన్ని కాపాడింది, దాని వ్యతిరేకంగా పోలేదు. కానీ ఇలా విజయ్ ద్రవిడ అస్తిత్వాన్ని గౌరవిస్తాడనే నమ్మకం అయితే తను స్వయంగా చెప్తా ఉన్నాడు. స్వయంగా తను పార్టీ ప్రచారంలో కానివ్వండి, తను ఆ పార్టీ సిద్ధాంతాలు చెప్పే టైంలో నేను ద్రవిడ రాజకీయాలు చేయను అనేటువంటి మాటను స్వయంగా చెప్పడం జరిగింది. యూత్కు ఇట్లా కొన్ని వరాలను కురిపిస్తూనే ద్రవిడ రాజకీయాల గురించి కూడా తను స్పీచ్లలో కూడా చెప్పినటువంటి సందర్భం చూసాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే నేను హిందువునని కూడా చెప్పాడు ఆయన. సరే, ఆయన మతం వ్యక్తిగతంగా క్రిస్టియన్ అయినా లేకుంటే ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే మాలాంటి వాళ్ళని కోరుకునేది ఏంటంటే ప్రతి ప్రాంతానికి దాని రూట్స్ ఎక్కడున్నాయనేది చూస్తాం. తమిళనాడు రూట్స్ అనేటివి పెరియార్లో ఉన్నాయి, అన్నాదురైలో ఉన్నాయి, కరుణానిధిలో ఉన్నాయి, ఎంజి రామచంద్రన్లో ఉన్నాయి. కాబట్టి ఆ ద్రవిడ అస్తిత్వాన్ని ఇవాళ మంటగలిపే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతుంది. సో ఇవాళ ఉన్న యూత్కి ద్రవిడ అస్తిత్వం అంటే ఏమో తెలియదు. ఇవాళ సినిమా క్రేజ్కు వాళ్ళు అగ్రతాంబూలం ఇచ్చారు. సో ఆ క్రేజ్ అనేది ఒకసారి ఎంజి రామచంద్రన్కి ఆ రోజుల్లో ఏదైతే వచ్చిందో ఇవాళ మళ్ళా విజయ్ రూపంలో మళ్ళీ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అయితే గతంలో కూడా ఎంతోమంది కమల్ హాసన్ లాంటి వాళ్ళు, విజయకాంత్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అక్కడ స్థిరపడే అవకాశం వాళ్ళకి రాలేదు. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకేలే బలమైన పార్టీలుగా ఆ రోజుల్లో ఉండే. ఎప్పుడైతే జయలలిత మరణించారో ఒక వ్యాక్యూమ్ ఏర్పడ్డది, అన్నా డిఎంకే చీలిపోయింది, 3 ముక్కలైంది. సో ఆ వ్యాక్యూమ్ని భర్తీ చేయడానికి విజయ్కి అవకాశం ఏర్పడ్డది. కానీ తమిళనాడులో యంగ్ జనరేషన్ ఇవాళ 30-35 ఏళ్లలోపు వాళ్ళకి ద్రవిడ అస్తిత్వం కంటే కూడా ఆ విజయ్కున్న సినిమా క్రేజే ఒక ఆల్టర్నేటివ్గా కనబడ్డది. కాబట్టి యూత్ యొక్క ఆకాంక్షలను నేనే తప్పట్టను, కానీ అస్తిత్వానికి దూరమవుతున్నది యూత్ అనేది ఒక బాధగా ఉంటుంది. రెండవది ఏంటంటే చాలా గొప్ప అస్తిత్వం ద్రవిడ అస్తిత్వం అనేది. భారతదేశం అంతా రాముని ఆరాధిస్తే, ఆర్య సంస్కృతి యొక్క డామినేషన్ కనబడితే తమిళనాడులో మాత్రం రావణుని పూజిస్తారు, రాముణ్ణి ధిక్కరిస్తారు. కానీ ఈ ద్రవిడ అస్తిత్వానికి ఇవాళ యూత్ దూరం అవుతున్నారు. ఒకవేళ కనుక పెద్ద మనసుతోని రెండు పార్టీలు మన మూలాలు ఎక్కడున్నాయి, అన్నాదురై ఏం ఆశించాడు, అంతకంటే ముందు పెరియార్ రామస్వామి నాయకర్ యొక్క సిద్ధాంతం ఏంటి అనేది కనుక వాళ్ళు ఒకసారి ఆలోచించి, ఎంజి రామచంద్రన్కున్న కరుణానిధికి వచ్చిన తగాదాలు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు చనిపోయారు. అదేవిధంగా జయలలితకు కరుణానిధి మధ్య కీచక పర్వాలు కూడా నడిచినాయి. ఆయన దోతి లాగేశారు, ఆమె చీర లాగేశారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈ రెండు పార్టీలు ఒకటై ఒక సీట్ షేరింగ్ కానీ ద్రవిడ రాజకీయాలలో ఒక సంచలన మార్పుకు శ్రీకారం చుట్టే విధంగా బీజేపీని భవిష్యత్తులో దూరం పెట్టే విధంగా, ఎందుకంటే ద్రవిడ రాజకీయాలకు బద్ధ శత్రువు ఇవాళ ఏఐఏడిఎంకే కాదు, బీజేపీ, ఒక రంగం చెప్పాలంటే కాంగ్రెస్. కాబట్టి ఈ రెండు పార్టీలు కనుక తమిళనాడులో ఒక్కటైనట్టయితే భారతదేశ రాజకీయాలనే మలుపు తిప్పే విధంగా స్టాలిన్ చెప్తా ఉన్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దానిలో నేను ఉండను, అది టీవీకేకే అవకాశం ఉంటుంది, వాళ్ళే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చారు కాబట్టి వాళ్ళకే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. మీరు చెప్పేదానికి ఇప్పుడు ఎక్స్-సీఎం స్టాలిన్ చెప్పేదానికి విరుద్ధంగా ఉంది కదా. స్టాలిన్ అభినందించుదాం, ఎందుకంటే ప్రజా తీర్పును గౌరవిస్తున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం అనేది 100% కరెక్ట్. అది ఎట్లా జరిగినా కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని అంగీకరించడం అనేది, ప్రజల తీర్పును గౌరవించడం అనేది అవసరమే. కానీ లాంగ్ రన్లో వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. ప్రజల తీర్పును గౌరవించవచ్చు, బట్ లాంగ్ రన్లో 50 ఏళ్ల విభేదాలను తొలగించుకునే మొదటి అవకాశం వాళ్ళిద్దరికి వచ్చింది. అంటే ఒక దీర్ఘకాలికమైన ఇంట్రెస్ట్తోని అక్కడ ఉన్న తమిళ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని, ఆ ద్రవిడ భావజాలాన్ని, పెరియార్ ఆశయాలను, అన్నాదురై ఆశయాలను, కరుణానిధి ఎంజి రామచంద్రన్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనుకుంటే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఇంకొక హెచ్చరిక కూడా నేను వారికి చేయదలుచుకున్న ఏంటంటే, ఒకవేళ కనుక ఇప్పుడు ఇద్దరు ఒక్కటి కాకపోతే శాశ్వతంగా ద్రవిడ రాజకీయాల నుంచి రెండు పార్టీలు నెక్స్ట్ ఎలక్షన్లో కనుమరుగవుతాయి. ఎందుకంటే ఒకసారి విజయ్ కనుక ముఖ్యమంత్రి అయితే ఇంకా వాళ్ళకు అవకాశం ఉండదు. బీజేపీ అక్కడ పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళ జీవన్మరణ సమస్య. ఒకవేళ కనుక వాళ్ళు ఇప్పుడు
ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోకపోయినట్టయితే వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ మెర్జ్ కావడం కానీ జరగకపోతే ద్రవిడ రాజకీయాల్లో విజయ్ అనేవాడు శాశ్వతంగా మరొక 20-30 సంవత్సరాలు ఎంజి రామచంద్రన్ ఎట్లయితే తన పార్టీని పెట్టి కొనసాగించాడో విజయ్ కూడా అటువంటి బంగారు భవిష్యత్తు ఉంటుంది. బట్ విజయ్ ఒకవేళ ఆయనకున్న యంగ్ జనరేషన్ యొక్క ఆస్పిరేషన్ని ఆయన అమలు చేయాలనుకుంటే ఒక కొత్త తరపు రాజకీయ నాయకుడిని ఈ దేశం చూడబోతుంది. ఆయన చెప్పిన పద్ధతిలో కనుక ఆచరణలో యంగ్ జనరేషన్ యొక్క ఆస్పిరేషన్స్ను ఆయన అమలు చేయగలిగినట్టయితే ఒక కొత్త తరపు రాజకీయ నాయకుడు దక్షిణ భారతదేశం నుంచి దేశ రాజకీయాలను శాసించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది.